రోజు తినే స్వీట్స్ తిని తిని బోర్ కొట్టిందా? కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ఈ స్వీట్ రెసిపీ చేసుకోండి. జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ అయిపోయిద్ది. ఈ స్వీట్ కోసం పెద్దగా కష్టపడనవసరం అవసరం లేదు. జస్ట్ రెండే 2 పదార్థాలు ఇంట్లో ఉంటే చాలు. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ ఫ్లాప్ అవ్వదు. స్వీట్ లవర్స్‌కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. లేదంటే ఒక ప్లేట్ తీసుకోండి. ఏదైనా సరే. ఒక ప్లేట్ గానీ, ఇలాంటిది ఒక బౌల్ కానీ తీసుకొని అందులోకి జస్ట్ 3, 4 డ్రాప్స్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకొని ఇలా హ్యాండ్ తోటి గిన్నె మొత్తాన్ని ఇలా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా గిన్నెకి నూనె కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఈజీగా రిమూవ్ అయిద్దనమాట. సో, నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులోకి 1 కప్పు బెల్లము, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ బెల్లాన్ని మొత్తం కుక్ చేసుకోవాలన్నమాట. జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది. ఈ రెసిపీకి మనకి ఎలాంటి పాకం అవసరం లేదనమాట. జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్దనమాట. ఇలాంటి మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఈజీగా చేసుకునేవి మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీస్ చాలానే ఉన్నాయన్నమాట ఛానల్‌లో. మన వీడియోస్ గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకుంటూ ఇలా బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకొని ఇలా సిరప్ రెడీ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒకటి ఇలాంటి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు సేమియా తీసుకొని ఇది నెయ్యిలో మనము లో ఫ్లేమ్‌లో ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండిద్దనమాట. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెడితే మాడిపోయిద్ది. సో, అందుకని లో ఫ్లేమ్‌లోనే ఒక 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 3 మినిట్స్ కల్లా ఇలా మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకో 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూను సూజీ రవ్వ కానీ లేదంటే దాని ప్లేస్‌లోకి శనగపిండి అయినా యాడ్ చేసుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్దనమాట. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక్కడ నేనైతే సూజీ రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్ తీసుకొని దీన్ని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన సుజీ రవ్వలో ఇందాక మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఒక 1 మినిట్ మంచిగా రెండు కలుపుకోండి. చూపిస్తున్నట్లు ఇలా మనం సుజీ రవ్వ కానీ లేకపోతే శనగపిండి కానీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్వీట్ అనేది మనము కట్ చేసేటప్పుడు ఎక్కడ ఇరిగిపోకుండా మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వచ్చిద్దనమాట. అందుకే సుజీ రవ్వ కానీ లేదంటే శనగపిండి కానీ ఇవి రెంటిల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇవి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుండిద్ది స్వీట్కి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం బెల్లం సిరప్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వడకట్టుకోవాలి. బెల్లం సిరప్లో డస్ట్ అలాంటివి ఉంటే పోతాయన్నమాట. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో సేమియా మొత్తం కుక్ చేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం టైం పట్టిద్ది. ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టిద్ది అనమాట ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ ఏం కాదు. ఇలాచీ వేసుకోవడం వల్ల ఫ్లేవరు ప్లస్ టేస్ట్ రెండు బాగుంటాయి. అందుకని ఎక్కడ స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. స్వీట్ అంటే మాత్రం ఇలాచీ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే ఆ టేస్ట్ డబల్ అయిద్దనమాట. సో, ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి వచ్చిద్ది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే లేదు. ఆల్మోస్ట్ 7 మినిట్స్ కల్లా ఇలా దగ్గరికి వచ్చేసిద్దనమాట. జస్ట్ ఇంకో 3 మినిట్స్ కుక్ చేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిద్ది. ఈ స్వీట్‌ని కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మూత పెట్టకుండా ట్రై చేయండి. అడుగంటకుండా ఉండిద్దనమాట. స్వీట్స్ ఎప్పుడు చేసేవాళ్ళైతే ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ తిప్పుతూ మూత పెట్టారంటే జస్ట్ 10 మినిట్స్‌లల్లా రెడీ అయిపోయిద్దనమాట. ఇంకా దీనికి మధ్యలో నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయనవసరం లేదు. మనము ఆల్రెడీ ఫస్ట్‌లోనే 2 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాము. అదే సరిపోయిద్ది ఈ స్వీట్‌కి. సో, ఫైనల్‌గా అయితే స్వీట్ అయితే రెడీ అయింది. పాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతుందనమాట. ఇలా సెపరేట్ అయిందంటే స్వీట్ అయితే 99% కుక్ అయింది. సో, ఒకసారి మంచిగా బాగా కలతిప్పుకొని ఇందాక మనం ముందుగా నెయ్యి రాసుకున్న బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. మీకు నచ్చితే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ స్వీట్‌లో డ్రై ఫ్రూట్స్ ఎయ్యట్లేదు. మీకు నచ్చితే మీరు
జీడిపప్పు, బాదం అలాంటివి స్మాష్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోండి. టేస్ట్ బావుండిద్ది. ఈ స్వీట్‌లోకి ఏం లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకుంటేనే ఈ స్వీట్ టేస్ట్ బావుండిద్దనమాట. సో, ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. పూర్తిగా చల్లారాలనమాట. సో, పూర్తిగా చల్లారేదాకా ఒక 1 అవర్ లేకంటే 30 మినిట్స్ కల్లా బాగా కూల్ అయిపోయిద్ది. సో, 30 మినిట్స్ తర్వాత నాకైతే స్వీట్ అనేది ఎక్కడ వేడి లేకుండా కూల్‌గా అయింది. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని ఇలా డిప్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోయిద్ది. ఇలా రిమూవ్ అయిన స్వీట్‌ని మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని తినొచ్చు. లేదంటే కేసరిలాగా మనము చిన్న చిన్న బౌల్‌లో వేసుకొని స్పూన్‌తో అయినా తినొచ్చు. బట్ ఇదేంటంటే పీసెస్‌గా కట్ చేసుకొని తింటేనే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం సుజీ రవ్వ కూడా వాడాం కాబట్టి ఈ స్వీట్ అనేది తినేటప్పుడు కొంచెం హల్వా టైప్‌లా ఉండిద్దనమాట. లేదు మాకు కేసరి టైపు కావాలి అనుకుంటే, ఇందులోకి మనము సుజీ రవ్వ యాడ్ చేసాం కదా! దాన్ని స్కిప్ చేసుకొని, సేమ్ ప్రాసెస్‌లో సేమియా హల్వా చేసుకొని తినొచ్చనమాట. సో, ఎప్పుడైనా కొత్తగా స్వీట్ ట్రై చేయాలి, తినాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. అస్సలు బయట ఇంకా స్వీట్స్ కొనరనమాట. ఇన్నాళ్ళు ఇది తెలియక చాలా మిస్ అయ్యారు టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది. బయటైతే ఇంకా స్వీట్స్ అస్సలు అడగరు. సడెన్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా 10 మినిట్స్‌లో ఇలా స్వీట్ రెసిపీ చేసి పెట్టండి. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికొచ్చిన వాళ్ళు కూడా ఫిదా అయిపోతారనమాట మీ చేతి స్వీట్ రెసిపీకి. సో, వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి.